ఇండోర్ స్టేడియంలో చిన్నారుల షటిల్ సందడి, విజేతలకు అభినందనలు. వేసవి సెలవుల సందర్భంగా డోన్ పట్టణంలోని బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం చిన్నారుల కోసం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ టోర్నమెంట్ కు ఇండోర్ మెయింటెనెన్స్ కమిటీ సభ్యులు చైతన్య మనోరాజ్ స్పాన్సర్ గా వ్యవహరించారు. మాజీ కౌన్సిలర్ నాగేంద్ర మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చిన్నారులు ప్రతిరోజు ఇండోర్ స్టేడియం కు వచ్చి క్రమశిక్షతో సాధన చేయడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ ద్వారా పిల్లల ఆట తీరు మరింత మెరుగుపడుతుందని, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా శని ఆదివారాలలో క్రీడలను కొనసాగించాలని సూచించారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు మెడల్స్ తో ఉపాధ్యాయులు సుమన్ సత్కరించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. सीना कर दो वीडियो रनिंग सीना कर दो वीडियो रनिंग सीना सीना సార్ ఇద్దరు ఇద్దరు పెట్టేసండి. రైట్ ఓకే ready 1 2 3 okay విన్నర్స్ రన్నర్స్ అయినటువంటి క్రీడాకారులకు బెస్ట్ పర్ఫార్మర్స్కి అందరికీ నా యొక్క అభినందనలు. మీరు ముందు ఇంకాస్త బాగా ప్రాక్టీస్ చేయాలని, మన డోనికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్. డోన్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించినటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు దశకు వచ్చిన సందర్భంగా పిల్లలకి అందరికీ టోర్నమెంట్ జరపడం జరిగింది. సింగిల్స్ మరియు డబుల్స్ విభాగంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. రీసెంట్గానే మనకు జిల్లా స్థాయిలో నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల స్థాయి సంబంధించిన టోర్నమెంట్ జరిగింది. దాన్ని చూసి పిల్లలు కూడా మాకు కూడా ఒక టోర్నమెంట్ జరిపితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక కోరికను వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చెప్పాలంటే జిల్లా స్థాయి టోర్నమెంట్లో ఎంత బాగా ఆడినారో పిల్లలు కూడా దాదాపుగా అంతే స్థాయికి, అంటే వాళ్ళకి ఎటువంటి కోచింగ్ లేకున్నా కూడా ఆ స్థాయిలో ఆడము ఎంతైనా హర్షించదగ్గ పరిణామమే. ఏమంటే ఇది ఒక సమ్మర్ కోచింగ్ మరొక మాత్రమే కాకుండా దీన్ని కంటిన్యూ చేయండి. మిగతా రోజులలో కూడా ప్రతిరోజు సాయంత్రము 5 నుంచి 6 వరకు 2 కోట్లు కేవలం పిల్లలకు మాత్రమే ఇంతకుముందు గతంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు 5 నుంచి 6 సమయం సరిపోదని చెప్పారు. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా అవకాశం ఉందంటే కొంచెం ముందుకు రావడానికి కూడా ప్రయత్నం చేద్దాము, సమయాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేద్దాము. ఏమంటే ఇది కేవలం ఒక సమ్మర్ అని కాకుండా ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి.
వచ్చి మీరు మీ యొక్క ప్రతిభని ఇక్కడ కనబరిస్తే దీన్ని అప్పుడు మీకు నైపుణ్యత మీ ప్రతిభను పెంపొందించుకోవడానికి కోసము శిక్షకులు అంటే ట్రైనర్స్ వస్తారు. అప్పుడు మీకు కొంచెం బాగుంటుంది. దాన్ని మీరు డెవలప్ చేసుకొని బయట డోన్ ప్రాంతంలో కాకుండా బయట కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సమ్మర్ అనే పదంని కాకుండా రెగ్యులర్గా ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి. 5 నుంచి 6 వరకు మీకు అందరికీ పిల్లలకి అందరికీ ఫ్రీ 2 కోట్లు ఫ్రీ ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రతిభను మరింతగా అభివృద్ధి పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ టోర్నమెంట్కు అంటే కేవలం నేను ఒక స్పాన్సర్గా మాత్రమే వ్యవహరించినాను. కానీ ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.